ఉదయకాల ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవ, నిత్యము వేవేల కోట్ల దేవదూతలచే పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని కొనియాడబడుచున్న గొప్ప దేవ, నీకే వేలాది స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, ఇచ్చిన ఈ నూతన దినమునకై స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. గత రాత్రి అంతయు నీ కృపా భద్రత నీడలో క్షేమముగా కాచి కాపాడి మరొక నూతన దినమును మాకు అందించినందుకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, ఈ ఉదయకాలము మొదలుకొని రాత్రి వరకు మాకు తోడై నడిపించండి. మేము చేసే ప్రతి పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో నీ ఆలోచన, నీ జ్ఞానము కలిగి మేము చేసుటకు సహాయము చేయండి తండ్రి. దేవా, మా ప్రయాణాలలో, మా ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, నీకే స్తోత్రాలు. 1వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము 3వ వచనం ద్వారా మాతో మాట్లాడుచున్నారు. కేరీతు వాగు దగ్గర దాగియుండుము, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలమునకు ఆజ్ఞాపించి తిని అని అతనికి తెలియజేసెను. అవును తండ్రి, ఏలియా ప్రభువా, మీరు చెప్పినట్లు నడుచుకున్నారు, మీరు ప్రకటించమన్నట్లు ప్రకటించారు గనుక తండ్రి, తనకు కావలసిన ఆహారమును, నీటిని సమృద్ధిగా దయచేసి ఉన్నారు. కాకుల ద్వారా మీరు పోషించి ఉన్నారు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవ, మీరు చెప్పినట్లు నడిచినట్లయితే ఎలాంటి కరువు వచ్చినను కావలసిన ఆహారమును, కావలసిన నీటిని సమృద్ధిగా దయచేయగలిగిన దేవుడవు, కావలసిన సమృద్ధిని మీరు ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడవు తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. వారు చేస్తున్న పనులలో, ప్రయత్నాల్లో, ప్రతి విషయంలో మీరు తోడై నడిపించండి తండ్రి. దేవా, వారి జీవితాలలో, వారి కుటుంబాలలో తండ్రి, ఏలియాకు సమృద్ధిని దయచేసినట్లుగా వారికి సమృద్ధిని దయచేయండి, ఆశీర్వదించండి తండ్రి. వారు ఆలోచించే ఆలోచనలు తండ్రి తోడై నడిపించండి. వారి హృదయ ఆలోచనలు మీకు తెలుసు గనుక సఫలపరచండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. దేవా, అది ఎలాంటి అనారోగ్యమైనను యేసయ్యా మీరు ముట్టండి తండ్రి, స్వస్థపరచండి. మీ గాయపడిన హస్తముల చేత వారికి స్వస్థతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. గర్భఫలం లేక ఎంతోమంది దంపతులు ఎదురు చూస్తున్నారు తండ్రి. వారికి ప్రభా, వారిలో ఉన్న లోపాలను తొలగించి చక్కటి బహుమానాలను అందించండి తండ్రి. నీకే స్తోత్రాలు. కుటుంబాల మధ్య గొడవలతో, కలహాలతో అనేక కుటుంబాలు ఉంటుండగా తండ్రి, కుటుంబాల మధ్య గొడవలను తీసివేసి సమాధానము, నెమ్మదిని దయచేయండి తండ్రి. వారిలో ప్రేమ, సఖ్యత, సమాధానమును అనుగ్రహించండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి. ఆశతో ఎదురు చూస్తున్నారు, కానీ వారి ఆశ నిరాశగానే మిగిలిపోకుండా చక్కటి జాబుల చేత ప్రభా కుటుంబాలు సంతోషంగా ఉండుటకు సహాయము చేయండి తండ్రి. యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యవ్వనేచ్ఛలకు లోనై తండ్రి, వారు పాపంతో నిండి తండ్రి వారు జీవితాన్ని పాడు చేసుకొనకుండా, యవ్వనేచ్ఛలకు లోను కాకుండా తోడై నడిపించండి. మీ యందు భయభక్తులు కలిగి జీవించుటకు సహాయము చేయండి తండ్రి. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మానసికంగా అనారోగ్యంతో కృంగిపోతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. మానసిక అనారోగ్యం నుంచి విడిపించండి తండ్రి. ముట్టండి, స్వస్థపరచండి, బాగు చేయండి, తోడై నడిపించండి యేసయ్యా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఎంతమంది అయితే పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్నారో వారందరినీ తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి. నూతన సంవత్సరంలో దయా కిరీటముగా
వారికి అనుగ్రహించినందుకు స్తోత్రాలు. వారు ప్రభ నూతన సంవత్సరంలో అడుగుపెట్టుచూ ఉండగా నూతన ఆలోచనల చేత ముందుకు నడుచుటకు సహాయము చేయండి, తోడై నడిపించండి తండ్రి. మా భారతదేశమును, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను జ్ఞాపకం చేసుకోండి, తోడై నడిపించండి తండ్రి. నీకే స్తోత్రాలు. అధికారులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారికి కావలసిన మంచి ఆరోగ్యంను, మంచి ఆలోచనను, మంచి జ్ఞానమును దయచేసి ప్రజలందరికీ క్షేమకరమైన పరిపాలన అందించుటకు మీరు కృప చూపించి సహాయము దయచేయమని, ఈ దినమంతయు మాకు తోడై నడిపించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.